భారత్ టుడే న్యూస్ కి స్వాగతం. గన్నవరం శ్రవంతి హైస్కూల్లో పట్టభద్రుల ఆత్మీయ సమావేశం. ఈ సమావేశానికి అలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు భారీగా చేరుకున్న పట్టభద్రులు, కూటమి నాయకులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి అలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలి. అలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు గురించి దేశంలో, రాష్ట్రంలో చర్చించుకునే స్థాయిలో భారీ మెజారిటీ సాధించాలి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించిన విషయం గన్నవరం నియోజకవర్గ ఓటర్లు విఘ్నులను భావిస్తున్న పెద్దల సభకు అలపాటి రాజేంద్ర ప్రసాద్ లాంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా పంపుతారు ఆశిస్తున్నానని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు సోదర సమానులు శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు, ఈనాటి వేదిక మీద ఉన్న పెద్దలు హరిబాబు గారు, వీరబాబు గారు, విజయ్ కుమార్ గారు, వెంకటేశ్వర గారు, వీళ్ళిద్దరూ కూడా గత ప్రభుత్వంలో ఆ రోజున ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని ప్రశ్నిస్తూ ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా సమస్య పట్ల స్పష్టమైనటువంటి ఆలోచనతో అవసరమైతే కోర్టుకు వెళ్దామని చెప్పి కోర్టుకు వెళ్తే వీళ్ళు కోర్టులో ఉండగానే మోహన్ గారి మీద మొత్తం అధికారులంతా కూడా దాడి చేశారు. అయినా కూడా ఎక్కడ ఒక అడుగు వెనకేయకుండా యాజమాన్యాలని ఏ రకంగా కాపాడాలని చెప్పి తనకి సంబంధం లేనటువంటి ఇంటర్మీడియట్ యాజమాన్యాలను కూడా రక్షించినటువంటి రక్షకుడు ఆ రోజున మోహన్ రావు గారు అని చెప్పి అందరూ బాగా చేస్తారు. ఎందుకంటే ఆ రోజున ఆ ప్రభుత్వానికి ఎదురుగా ఏ ఒక్క విద్యా సంస్థలు, మరి ముఖ్యంగా మనందరికీ గుర్తించే కార్పొరేట్ సంస్థలు కూడా కనీసం నోరు మెదపనటువంటి పరిస్థితిలో, ఎందుకంటే అనేక విద్యా సంస్థలు కోవిడ్ టైంలో మూసుకోవాల్సినటువంటి పరిస్థితి. అలాంటి సమయంలో కూడా ఈ యొక్క కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి స్కూల్కి కూడా వెళ్ళి పలకరించిన ఏకైక వ్యక్తి మోహన్ రావు గారు చెప్పి మనం చేస్తాం. అలాంటి ఏమైతే అని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏమైతే అని చెప్పి సెకండ్ టైం కోవిడ్ అప్పుడు అందరం భయపడ్డాం. మొదటి తడవ అయితే మాత్రం కొద్దిగా అటు ఇటుగా ఉన్నాం, కానీ రెండో విడత మాత్రం పెట్రోల్ రాలిపోయే సమయంలో కూడా ఆయన అందరినీ పలకరించి ఓదార్చి మనం గట్టిగా ఉండాలని చెప్పి ఆ రకమైనటువంటి ప్రయత్నం చేసినటువంటి మోహన్ రావుకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మీరు మాకు సేవ చేయడం కాదు, మేము మీకు సేవ చేసే సమయం వచ్చిందని చెప్పి సందర్భంగా మరి అదేవిధంగా ఈ రోజున ఇంకొక పోరాట యోధుడు మన యార్లగడ్డ వెంకట్రావు. ఈ రోజున మీ అందరికీ తెలుసు ఈ ప్రాంతంలో ఎలాంటి పరిస్థితుల్లో గత పాలనలో మనం చూసామనేది. రాక్షస రాజ్యానికి ప్రతీకగా మనం అందరం కూడా చూసాం. దానికి వ్యతిరేకంగా ధైర్యంగా ముందుకు వచ్చి ఈ రోజున నేనున్నానని చెప్పినటువంటి వ్యక్తి వెంకట్రావు గారు. ఆయనకు కూడా మనం ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకోవాల్సింది. ఈరోజు మనం ప్రత్యేకంగా రామకృష్ణ గారు ప్రస్తావించిన అంశాలు డిఎస్సి విషయంలో కానీ, లేకపోతే ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, అదేవిధంగా IIIT విషయంలో కానీ, వీళ్ళన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ రోజున వీటిల్లో మనం ఏ రకమైనటువంటి మళ్ళీ కదలిక కానీ వేరే రకమైనటువంటి ఆలోచనల చేయాల్సిన అవసరం చేసినట్లయితే మళ్ళీ ఆ డిఎస్సి ఆగితే ఏదైనా కోర్టు ద్వారా పోయి ఆ యొక్క ప్రభావం ఈ ప్రభుత్వం మీద పడే ఆలోచన ఉంది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో, ఎందుకంటే ఇదే డిఎస్సి ఆఖరి డిఎస్సి కాదు, ఇది అంతం కాదు, ఇది ఆరంభం అని చెప్పి మళ్ళా పునర్వైభవంగా ప్రతి ఒక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ వృత్తి కల్పించేంత వరకు, ఉద్యోగ ఉపాధి కల్పించేంత వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కూటమి నాయకత్వం విశ్రమించబోదు అని చెప్పి మీకు హామీ ఇస్తామనే సందర్భంగా మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటికే ఈ రాష్ట్రంలో ప్రైవేటు గవర్నమెంట్ ఉద్యోగాలని
కల్పించాలనే ఉద్దేశంలో 6,33,568 కోట్ల రూపాయల పెట్టుబడులకి ఆహ్వానిస్తాం. తద్వారా ఆ పెట్టుబడులు అనేది మనం తెచ్చుకోగలిగినట్లయితే దాన్ని ఆహ్వానించడమే కాకుండా అమలు చేసే కార్యక్రమం చేయబోతా ఉంది కూటమి ప్రభుత్వం. తద్వారా 4 లక్షల పైన ఉద్యోగాల్ని మనం కల్పించుకోగలుగుతాం. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మనం ఏవైతే హామీలు ఇచ్చామో ఈ రోజున 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో కల్పిస్తామని చెప్పాం. ఆ 20 లక్షలు కల్పించే దిశ వైపు మన యొక్క కూటమి ప్రభుత్వం కదులుతామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. అంతేకాకుండా డిఎస్సి నోటిఫికేషన్ మీద ప్రత్యర్థులు ప్రచారం మొదలుపెట్టారు. అప్పుడే పొద్దున్నుంచి మా టీచర్లు అందరూ అలసిపోయి ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు అలపాడు రాజేంద్ర సార్ కోసం. ఇంకా నేను ఎక్కువసేపు మాట్లాడే న్యాయం కలిగింది, నేను 2 మొక్కలు ముగిస్తాను. గుర్తు పెట్టుకుని ఓటేసే నియోజకవర్గం ఈ జిల్లాలో ఏదైనా అది గన్నవరం ఒకటే. 2 సార్లు ఇండిపెండెంట్లు గుర్తుని 10 రోజుల గ్యాప్లో 15 రోజుల గ్యాప్లో గుర్తుపెట్టుకుని ఇండిపెండెంట్ గెలిపించిన మా నియోజకవర్గంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పేరు ఎదురుగా 1 అని ఎక్కేయాలి అనేది అంత చెప్పాల్సిన అవసరం లేదు. బట్ చెప్పాల్సిన అవసరం లేదు, మన వాళ్ళు చెప్తున్నారు. మీరు ముఖ్యంగా మీరు అందరూ ఓటింగ్కి వెళ్ళండి. ఫస్ట్ ఓటింగ్ శాతాన్ని మనం పెంచగలిగితే, మనకున్న 14,500 ఓట్లు గన్నవరం చెప్పి పోల్ చేయగలిగితే 90%, అట్లీస్ట్ 90% పోల్ చేయగలిగితే మనకు డెఫినెట్గా మెజారిటీ వస్తుంది. ఇందాక ఆయన చెప్పినట్టుగా గత శాసనసభకు ఎన్నికలకు ముందే 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు 3 శ్రీకాంత్ కానీ, రామప్రసాద్ రెడ్డి గారు కానీ, చిరంజీవి గారు కానీ ఆ రోజున ప్రతికూల పరిస్థితుల్లో కూడా గ్రాడ్యుయేట్లు అందరూ తెలుగుదేశం పార్టీకి అన్నట్టు ఉండడం మనందరికీ తెలిసిందే. అలాగే ఆలపాటి రాజా గారి గురించి మీ ప్రైవేట్ స్కూల్స్ సమస్యలు ఆయన తెలియనివ్వడం, ఆయన కూడా ఎన్ఆర్ఐ కాలేజ్ పెట్టి ప్రైవేట్ కాలేజీలు నడిపిన అనుభవం, అలాగే మీ సమస్యలు నేరుగా చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి చంద్రబాబు గారి ప్రభుత్వంలో 5 ఏళ్ల క్రితమే ఆయన సహచార మంత్రిగా పనిచేసిన సాన్నిహిత్యంతో మీ సమస్యలు వెంటనే అడ్రస్ చేయగల మనిషి. అలాగే ఆయన పెద్దల సభలో ఎట్టి పరిస్థితుల్లో ఆ సభకి ఈయన ఎన్నుకుంటే నవ్వుబాటు తెచ్చే పనులు చేయరు. ఇప్పుడు ఈ గన్నవరంలో కానీ మిగతా సార్లు కానీ ఇందాక ఆయన చెప్పిన కొంతమంది పెద్దల సభలో కూడా ఉన్న పరిస్థితి. మీ మనసులు గెలిచేలాగా, మీ సమస్యలు పరిష్కరించేలాగా పనిచేసే ఆలపాటి రాజా గారికి పట్టం కట్టినందుకు మనం కోరుతూ, అలాగే ఇక్కడ మీ అందరు టీచర్స్తో ఏం మాట్లాడినా మీరు చప్పట్లు కొట్టారని మనం చూసే చైతన్య గదిలో రాజా గారు చెప్తే, అంటే ప్రజల్ని సాటిస్ఫై చేయటం కొంచెం లెవెల్స్లో కష్టంగా ఉంటుంది. మిమ్మల్ని అదే మీలో ఒక గొప్పతనం ఏంటంటే, మామూలుగా మీరు స్వతహాగా టీచర్స్, మీరు ఎక్కువ పాడతారు. పొద్దునే సాయం దాకా మీరు ఎక్కువసేపు పాడతారు మా పొలిటీషియన్లు. మీకు కుట్లేసర్స్ కాదేమో అనుకుంటున్నాను నేను. అంటే మీరు చదువుకుంటాం, ప్రిపేర్ అవ్వడం, మళ్ళీ రేపు క్లాస్ ఏంటి, ఇదే సరిపోతుంది కదా, మీకు ఫ్రీ టైం ఉండదు, మళ్ళీ ఫ్యామిలీ టైం ఏంటి. అలాగే టీచర్ ఈజ్ ఆల్వేస్, ఈ సమాజంలో టీచర్ కన్నా ఎవరు గొప్ప కాదు. అలాగే వివేకానంద సూత్రంలో వివేకానంద గారు భగవద్గీత మొత్తం చదవడానికి 5-6 పాయింట్ల భగవద్గీత చెప్పినట్టుగా మనోదౌర్బల్యాన్ని విడనాడు జీవితం అనే యుద్ధాన్ని చేయించుకున్నాం, మరణం బలమే జీవనం ఎట్టండి అని చెప్పి వాటిల్లో ఎక్స్పీరియన్సెస్ గ్రేటర్ దాన్ టీచర్ ఒకటి. అది భగవద్గీతని 5-6 స్టేట్మెంట్లో తీసుకొచ్చాను. ఎక్స్పీరియన్స్ అని అనుభవాన్ని మించిన గురువు లేడండి. అసలు స్వతహాగానే మీరు గురువులు, టీచర్స్, మీకు అనుభవం కూడా ఇక మీకు నేను చెప్పాల్సిన అవసరం ఉందని భావించట్లా. రాబోయే ఎన్నికల్లో 27వ తారీఖు మీ అందరూ ఆలపాటి రాజేంద్ర గారికి ఓటేయడానికి బూత్కి వెళ్ళి ఆయన పేరు ఎదురుగా 1 అని అంకేసి ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మీ ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ సమస్యలు కానీ, ఏ సమస్య అయినా పట్టభద్రుల నియోజకవర్గంలో పట్టభద్రుల సమస్యలు కానీ తీరుస్తారని బలంగా నేను నమ్ముతూ ఆయన మిమ్మల్ని ఓటేయమని కోరుతూ, మంచి అత్యధిక మెజారిటీ మన గన్నవరం నుంచి ఇవ్వాల్సిన అవసరం. గన్నవరంలో ఉన్న 14,500 మంది గ్రాడ్యుయేట్స్ని ఓటింగ్కి 27వ తారీఖు రమ్మాల్సిన కోరుతూ ఈ బాధ్యతను పార్టీ వాళ్ళు కూడా తీసుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో. అలాగే జనసేనలు కూడా గట్టిగా పనిచేయాల్సిన అవసరం. ఎందుకంటున్నానండి ఈ మాట, కూటమిలో ఎవరైనా గట్టిగానే పనిచేయాలి. ఏ అభ్యర్థి అయినా ఎవరు పోటీ చేసినా అది కూటమి ధర్మం, మిత్రధర్మం. కానీ ఇక్కడ పోటీ చేసే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు 3 పర్యాయాలు తెనాలి శాసనసభ్యులుగా, అలాగే మంత్రిగా ఎంత పనిచేసిన ఆయన పొత్తు ధర్మంలో భాగంగా జనసేనకి సీట్ ఇచ్చినందుకు
జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కన్నా కూడా ఎక్కువ పనిచేయాల్సిందిగా కోరుతూ మన అందరం కలిసి ఆలపాటి రాజా గారికి మంచి మెజార్టీని కట్టబెట్టి ఆయన మరోసారి ఎమ్మెల్సీ అయిన తర్వాత ఒకసారి గవర్నమెంట్ తీసుకొద్దామని తెలియజేస్తూ మీ అందరూ సెలవు తీసుకుంటాం. జై హింద్.